వినాయకుని పెద్ద చెవులు చిన్న కళ్ళు మనకు గాఢమైన జీవన సత్యాన్ని తెలియజేస్తాయి. ఆ ఆంతర్యాలను తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. గణపతి యొక్క రూపం కేవలం రూప లక్షణం కాదు, అది మనకు గాఢమైన జీవన సత్యాన్ని బోధిస్తుంది. వినాయకుడి యొక్క చెవులు స్థూపాకారంలో ఉంటాయి. స్థూపాకారంలో ఉన్న గాలిని కూడా వడకట్టే స్థితిని కలిగి ఉంటాయి. గణపతి యొక్క పెద్ద చెవులు మనకు ఎక్కువగా వినాలని సూచిస్తుంది. అలాగే ఆ మాటలను కూడా వడకట్టాలి, తరువాత తక్కువ మాట్లాడాలి అని కూడా సూచిస్తుంది. వేదం కూడా మనకు చెబుతుంది ముందుగా శ్రవణం అని, అంటే ముందుగా వినాలి తర్వాత మాట్లాడాలి అని. భగవంతుని చేరుకునే నవవిధ భక్తి మార్గాల్లో మొదటిది ఈ శ్రవణం, అంటే వినడం. వినడం ద్వారానే జ్ఞానం లభిస్తుందని మనకు వేదం కూడా చెబుతుంది. అందుకే వినాయకుడు కూడా చెబుతాడు, వినేవాడే విజేత అని. ఇక వినాయకుడి యొక్క చిన్న కళ్ళు మనకు ఏకాగ్రతను సూచిస్తాయి. అంటే దీని అర్థం ఏ పని చేసినా సూక్ష్మంగా ఏకాగ్రతతో చేయాలి అని, అంటే సూక్ష్మ విషయాలను గమనించాలి అని వినాయకుడి యొక్క చిన్న కళ్ళు మనకు సూచనలు ఇస్తాయి. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2 లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగ వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటి న్యూస్.